రాష్ట్రంలో సజ్జను ఒక ఆపత్కాల పంటగా చెప్పవచ్చు. ముఖ్యంగా వానాకాలంలో మనకి సరైన సమయంలో వర్షాలు కురవనప్పుడు, అలాగే ఏ పంట వేసుకోలేని పరిస్థితుల్లో, అలాగే సమయం మించిపోయినప్పుడు ఈ సజ్జ పంటని దాదాపుగా ఆగస్టు రెండో పక్షం వరకు కూడా వేసుకొని మంచి దిగుబడి తీసుకోవచ్చు. ఈ సజ్జ పంటలో ముఖ్యంగా మనకి గతంలో విడుదల చేసినటువంటి PHP 3 ప్రాచుర్యం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా పాలెం సజ్జ 1625 అనే ఒక కొత్త హైబ్రిడ్ వంగడాన్ని గత సంవత్సరం విడుదల చేయడం జరిగింది. ఇది చాలా తక్కువ కాలం, 80 నుంచి 85 రోజుల్లోనే పంట కాలం కలిగి ఎకరాకి కనీసం 12 నుండి 14 క్వింటాల వరకు కూడా దిగుబడి ఇస్తుంది. అన్ని పంటల్లో కూడా అంతర పంటగా ముఖ్యంగా కంది సజ్జ కానీ, లేదంటే జొన్న సజ్జ కానీ, అలాగే మొక్కజొన్న సజ్జ కానీ ఈ విధంగా కలిపి వేసుకున్నప్పటికీ కూడా మంచి దిగుబడి ఇచ్చేటువంటి ఈ యొక్క హైబ్రిడ్గా దీన్ని గుర్తించడం జరిగింది. ముఖ్యంగా మనకి ప్రస్తుతం బయో ఫోర్టిఫైడ్ అంటే అధిక పోషక విలువలు కలిగినటువంటి చిరుధాన్యాలను కూడా PHB 1625 లేదా పాలెం సజ్జ 1625 అనే హైబ్రిడ్లో మనకి అధిక ఇనుము మరియు అధిక జింక్ అంటే ఇనుము దాదాపుగా 77 ppm మరియు జింకు దాదాపుగా 55 ppm ఉన్నట్టు కూడా గుర్తించింది, మా పరిశోధన తేలింది. కాబట్టి పాలెం సజ్జ 1625 అనేది అధిక దిగుబడిని ఇవ్వడంతో పాటు మంచి పోషక విలువలు ఉన్నటువంటి గింజలు కూడా ఆహారంగా తీసుకున్నప్పుడు కూడా ఈ రెండు రకాల ఏవైతే ధాతువులు ఉన్న ఇనుము మరియు జింకు లోపాలను కూడా సరి చేసుకోవచ్చు అని చెప్పి పరిశోధన తేలింది. కాబట్టి ఈ విధంగా ఈ రెండు విధాలుగా కూడా బయో ఫోర్టిఫైడ్ హైబ్రిడ్ మరియు అధిక దిగుబడి ఇచ్చే హైబ్రిడే కాకుండా పంట మధ్య దశలో కూడా వెర్రికంకు తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకొని మంచి దిగుబడి ఇస్తుంది. కాబట్టి ఒక ప్రత్యామ్నాయ పంటగా వానాకాలంలో పాలెం సజ్జ 1625 సాగు చేసుకొని మంచి దిగుబడి తీసుకోవచ్చు. ఈ యొక్క హైబ్రిడ్ విత్తనాలను కూడా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అందుబాటులో ఉంచడం జరిగింది.